కొండేపి పోయే రూట్లో ఉంటుంది, మధురూరు గ్రామం. నేను ఒక టైలర్ని, పోతే ఒక పూజారిని రెండు ఉన్నాను. మా భార్యకి ఒక 5-6 సంవత్సరాల నుంచి షుగర్ వచ్చింది. సరే మామూలుగా ఏంటంటే ట్యాబ్లెట్ వాడుతున్నాం. మొన్న మధ్యలో ఒక 1 ఇయర్ క్రితం 540 ఇచ్చింది, కానీ మేము గమనించాల, ఎక్కడా చూపించాలా. ఒకసారి బాగలేదంటే చూపిస్తే షుగర్ అన్నారు. ఇంక బిడ్డలు వాడటం తప్పదని నేను రన్నింగ్లో పెట్టాను. పోతే నాకు కొద్దిగా ఆరోగ్య అలవాటు కూడా ఉంది, మెడిసిన్ వాడటము, ఆయుర్వేదము అన్నీ కూడా ప్రకృతి వైద్యము కొన్ని విధానాలు నాకు తెలుసు. అంటే మా బాబాయ్ మా నాన్న అంతా అట్లా ఉన్నారు. అందరూ వాడితే ఏదో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను. తర్వాత ఒకసారి సెల్లులో చూశాను, నేను ఇట్లా వాడుతున్నాను బాగుంది కదా, మీరు కూడా అందరూ తెలిసిన వాళ్ళు వాడచ్చారు. సరే నేను సెల్ అని మా షాపు అబ్బాయి కాడికి వెళ్ళాను, సెల్ తీసుకున్నాను. మెడిసిన్ ఉంటే ఏంటి అని అడిగారికి అతను చెప్పాడు నాకు ఇట్లాంటి సంగతి ఇట్లా అవునాయని. సరే అని చెప్పి నేను ఒక నెల సర్వే చేశాను. అంటే ఒక మీటింగ్లో అక్కడక్కడ వస్తున్నాయి దాని గురించి. బ్లాక్ అలవా అనేది మన రాష్ట్రంలో కొద్దిగా ఉండేగా పని చేయలేదని సరిగా ఆపాను. ఈ టాయిలెట్ బాగా జరుగుతుంది, మంచిగా ఉంది మెడిసిన్, మలేషియా నుంచి వస్తుందని చెప్తే సరే అని చెప్పి నేను మా వారికి ఒక డబ్బా తీసుకెళ్ళమ్మా, గవర్నమెంట్ వాళ్ళు పిల్లలే వాడుతున్నావు కదా, ఇది వాడితే ఒక పని చెప్పేది కాబట్టి ఇది ఓరికి ఇచ్చారు. ఉదయసారి ఇది వాడుకొని మధ్యాహ్నం ఆ ట్యాబ్లెట్ వాడుకోండి అని చెప్పాను. వాడు అందులో ఒక 5 ట్యాబ్లెట్ నేను కూడా మీకు ఎలా చేసుకుందామని. నాకు ఈ తలనొప్పి 5 రోజులకు ఒక పర్వాలేదు అనిపించింది. సరే అనుకున్నాను. ఆ తర్వాత మా వారికి ఇది వాడసాగిన తర్వాత కొంచెం ఆకలి వచ్చిందని ఒక వారం తర్వాత చెప్పింది. అమ్మా ఇది తినమన్నాక షుగరే కదా, కొద్దిగా పర్వాలేదు తగ్గుద్ది అంటున్నారు కదా, కొద్దిగా మనకు ఆకలి కూడా వచ్చింది అని అమ్మాయి మామిడికాయలు, అరటికాయలు, సరిపిండి, మిఠాయి ఎనిమిది నేను చూపించేప్పుడు 220 ఉన్నాయి. నేను చూపించే మొదలు పెట్టాను. తర్వాత 20 రోజులు వాడు ఉదయం సాయంత్రం అట్లా వాడాను. వాడిన తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత పోతే 220 ఉన్నాయి. అంటే ఇన్ని తిన్నా కూడా పెరగదు, కానీ తగ్గలేదు. సరే ఇది ఏదో ఒక బెస్ట్గా ఉంది, మనిషికి ఆకలి పడుతుంది మళ్ళీ 3 ఇచ్చాను, 3 పూట్ల. 3 ఇచ్చినాక మనిషి కూడా కొంచెం స్టడీ అయింది. శరీరంలో మీద కూడా ఏదైనా ఉన్నా కూడా మొత్తం శరీర ప్రాబ్లం కూడా కొంచెం తగ్గింది. మనిషి కూడా కొంచెం మంచి లైన్లోకి వచ్చింది. అది వరకు మరీ సన్నగిరిపోయి బ్లాక్ వచ్చేసింది. ఎందుకంటే షుగరు మరీ మీదకి ఆకలి తెచ్చిపోయి మనసులోకి ఒక భయందోళన ఏర్పడింది. కానీ అది అందరికి అర్థం కాదు. అంటే నేను ఆ సర్వేలో ఉంటాను కాబట్టి ఎప్పుడు విషయం తెలుసుకున్నాను. అప్పుడు ఇది వాడిన తర్వాత ఇప్పుడు 3వ బాటిల్ మొదలు పెట్టాను. ఇవాళ 3 రోజుల క్రితం మనిషి కూడా యాక్టివ్ అయింది. ఇంకా ఎలాంటి సమస్య లేదు. ఇబ్బందులు కూడా దీంట్లో ఉండే గ్యాస్ ట్రబుల్ కానీ నొప్పులు కానీ అరికాల మాటలు 6 నెలలకే తెలిసింది, తగ్గింది, పర్వాలేదు. అప్పుడు నమ్మి ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ఏమి తిన్నా ఇబ్బంది లేదు. బాడీ మొత్తానికి ఒక మంచి యాక్టివ్ పర్సన్ వస్తుంది, మనకు హుషారు వస్తుంది. పోతే షుగర్ కూడా మనకి ఇంకా పెరిగే అవకాశాలు లేవు. సార్ ఈ BR4 వాడడం ద్వారా కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతున్నాయి. పోతే శరీరం ప్రాబ్లంలో 100కి 75% ఈ 15 రోజులకే వచ్చింది శరీరం మార్పు. ఎందుకంటే నాకు వైద్యులు అలవాటు ఉంది కాబట్టి నేను అన్ని విషయాలు ఒక్కోసారి ఎట్లా ఉంటుంది, ఏ దేశంలో మనిషి మారింది అనేది కూడా తెలుసుకోగలిగా. మొన్న మామూలుగా ఏంటంటే ఒక 29 నడుముందంటే ఇవాళ 34 వచ్చింది. అంటే బాడీ పోయే కొంచెం మారింది కాబట్టి ఇప్పుడు తిన్నాక మళ్ళీ మనిషి ఒక స్టడీలోకి వచ్చింది. అందువల్ల ఈ BR4 వాడినందువల్ల సర్వరోగ నివారణ అనేది ఒక శాశ్వతంగా నాకు నమ్మకం ఏర్పడింది. కాబట్టి నేను ఒక 25 మెంబర్స్కి అన్ని విషయం చెప్పుకుంటాను.